ఇక్కడ ప్యారిస్లో విచిత్రమైన ఆచారం ఉంది. సో ఇక్కడ ఎవరైతే లాక్ మీద మీ పేరు, మీ లవర్ పేరు రాసి కీ ఈ రివర్లో వేస్తారో, సో మీ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా చరిత్రలో జన్మలు బట్టి నిలిచిపోతుందని ఇక్కడ నమ్ముతారు. నేను కూడా అయితే లాక్లో రాశాను. సో ఎవరి పేరు రాశాను, నాకు లవర్ ఉందా లేదా అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఇంకా వచ్చి నెల అయింది. అందులో ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ యాంకర్ నన్ను ఇంటర్వ్యూ చేసింది ఈ అమ్మాయి. సో నన్ను అడుగుతుంది క్వశ్చన్స్. సో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ప్యారిస్లో ఏం చేస్తున్నాను అయితే అడుగుతుంది. హలో ఫ్రెండ్స్, బోన్జోర్, como ça va? వెల్కమ్ టు ప్యారిస్. సో ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా కాదు. సో ఎక్కువ మాట్లాడాను ఈ వీడియోలో. జస్ట్ మీకు వాకింగ్ టూర్ లాగా చూపిస్తా. ఈ వీడియోలో నేను అక్కడక్కడే మాట్లాడతాను. సో ఇవన్నీ సైకిల్స్ అయితే ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్. సో ప్యారిస్లో మీకు ప్రతి ప్లేస్లో దొరుకుతాయి. సో మీరు ఇవి తీసుకుని మీరు ప్యారిస్ మొత్తం చూడొచ్చు. సో ఇప్పటి నుంచి మీరు వ్యూ ఎంజాయ్ చేయండి, న్యాచురల్ వాయిసెస్ అయితే ఎంజాయ్ చేయండి. J'ai un pantalon vide un peu aussi pour toi. Ah ouais? Voilà, on est là, on est là, on est là. మీకు ఎక్కడికి వెళ్ళినా హిస్టరీ ఇంకా సీనరీస్, వ్యూస్ ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ టూరిస్ట్ జనరల్గా విజిట్ చేసేది. సో ఇక్కడ ప్యారిస్లో ఏంటంటే హౌసెస్ అన్నీ వెరైటీగా ఓల్డ్గా ఉంటాయి. సో ఇలా స్ట్రీట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే నేను వెళ్ళబోయే 2 బ్రిడ్జెస్కి అయితే వెళ్తున్నాను. సో సాన్ రివర్ కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఐఫిల్ టవర్కి 6 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్. సో మీరు ఐఫిల్ టవర్కి నడుచుకుంటూ వెళ్తా అంటే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఇవాళ వెళ్ళబోయే బ్రిడ్జెస్ పేరు పాంట్ ది నూవ్ అండ్ పాంట్ ది ఆమ్. సో పాంట్ ది నూవ్ అనేది స్టేషన్ ఉంది, సో మెట్రో స్టేషన్. సో మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో మెట్రో స్టేషన్లో దిగి మీరు ఈ రివర్ సీనరీ వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది. సో కింద వాకింగ్ ట్రాక్ అయితే వేశారు, మీకు చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడైతే పాంట్ ది నూవ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాను. సో మీరు ఇదంతా చూడండి. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, సో మీ ట్రాఫిక్ అయితే వదిలేసేయండి. సో మీకు చూపిస్తాను కదా, నాకైతే గోదావరి రివర్ అయితే గుర్తుకొచ్చింది రాజమండ్రిలో. సో ఇలా చెరువు అనొచ్చు, దీన్ని ఒక నది అనొచ్చు. సో ఇది యాక్చువల్గా మ్యాన్ మేడ్ మాట, ఈ రివర్ ఒరిజినల్గా చేసింది కాదు. సో మనుషులు చేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఇలా రెయిన్ రూపంలో పడి స్టాగ్నేట్ అయిపోయి న్యాచురల్గా తయారైంది. సో ఈ వాటర్ అనేది అంటే ఈ నది అనేది న్యాచురల్గా వచ్చింది కాదు. సో మన ఇండియాలో అయితే న్యాచురల్గా అయితే ఉంటాయి మనకి. సో అది మాట ఈ రివర్ సాన్ ఒక హిస్టరీ ఇది. సో మీరు ఇక్కడ రాగానే డిఫరెంట్ సోవర్నీర్ షాప్, ఫొటోస్, ఇంకా డిఫరెంట్ ప్యారిస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడైతే నేను ఐఫిల్ టవర్ తీసుకున్నాను ఈ అమ్మాయి దగ్గర. 10 euros అంట ఐఫిల్ టవర్. సో ఇంకా డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. మీరు మెమరీగా ఇక్కడ విజిట్ చేసినందుకు మీరు ఏదన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఇంకా రిమైనింగ్ చేంజ్ ఇచ్చేసింది. సో ఇంకా చూడమని చెప్తుంది. సో అమ్మాయిని అడిగి తీశాను, అమ్మాయి ఫోటోషాప్ మొత్తం. ఇక్కడ లాక్ ఉంది, 5 euros మాట.
సో ఇక్కడ లాక్స్ ఎందుకు అమ్ముతున్నారు అన్నది కూడా మీకు చెప్తాను. సో నేను ఇక్కడ ఒక సోవర్ని అయితే కొన్నాను. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఐఫిల్ టవర్ని అయితే కొనేసాను. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను ఐఫిల్ టవర్ని. సో ఐఫిల్ టవర్ వీడియో కూడా చేశాను, 2 వీడియోస్. ఎవరైతే చూడలేదో మీరైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ని, చూడండి. సో ఇట్లా ఐఫిల్ టవర్ని కొనుక్కుని టూరిస్ట్ లాగా మొత్తం తిరుగుతున్నాను. సో ఎస్పెషల్లీ మీకోసం చూపిస్తాకి. సో మీరు ఒకటి అడుగుతున్నాను, మీరు నాకు హెల్ప్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్యారిస్ మొత్తాన్ని మీకు చూపిస్తా. ఇప్పటివరకు ఇట్లా డీటెయిల్గా ఎవరు చూపించుండడు తెలుగు వ్లాగర్స్. సో ఇలా నేను ఐఫిల్ టవర్ పట్టుకుని అలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. రివర్ సాన్ రివర్ పక్కనే ఉంది. నేను చూస్తే గోదావరి పుష్కరాలు గుర్తుకొస్తున్నాయి రాజమండ్రిలో. సో ఇట్లా కిందకి వెళ్ళొచ్చు మాట వాకింగ్ చేయడానికి. సో అది ఇంకో రోజు చూపిస్తాను. రోడ్ మంచి కింద నుంచి మీరు వాకింగ్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో మీరు ప్యారిస్ని ఎంజాయ్ చేయాలంటే సైకిల్ మీద కానీ నడుచుకుంటా కానీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి చూడండి, పక్కకు సైడ్కి నావెల్స్ ఉన్నాయి, ఎప్పుడో పాతవి. ఇక్కడ అమ్ముతారన్నమాట సెకండ్ హ్యాండ్ నావెల్స్. సో జనరల్గా మీరు చూడండి, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా బుక్స్ అయితేనే ఉంటాయి. సో నన్ను అడిగితే మీరు ప్యారిస్ ఎంజాయ్ చేయాలంటే నడిచి వెళ్ళడం బెటర్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి నడిచి వెళ్ళడం అనేది సేఫ్. సైకిల్ మీద వెళ్తే కూడా అంత మీరు చూడలేరు. ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద వెళ్ళచ్చు, మీ ఇష్టం, అది డిపెండ్స్. సో ఇక్కడ కింద ఉంది చూడండి ఇంకో వాకింగ్ వే మాట. సో జనాలందరూ వస్తూనే ఉన్నారు. సో ఇది ఒక బిజీ ఏరియా అన్నమాట ప్యారిస్లో. ఇప్పుడైతే మీకు పాంట్ దే నూ బ్రిడ్జ్ గురించి చెప్తాను. పాంట్ దే నూని ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్లోకి న్యూ బ్రిడ్జ్ అని అంటారు. సో ఇది ఓల్డెస్ట్ స్టాండింగ్ బ్రిడ్జ్ మాట సోన్ రివర్ మీద. సో ఇది 1607లో అయితే కంప్లీట్ అయింది. 400 years ఓల్డ్ బ్రిడ్జ్ మాట ఇది ప్యారిస్లో. సో జనరల్గా ఇంత ఓల్డ్ బ్రిడ్జ్ ఎప్పుడు చూడలేదు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే పాంట్ దే నూ బ్రిడ్జ్ అంటారు. సో ఇది హిస్టరీలో కూడా ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసింది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ల్యాండ్మార్క్ ఇన్ ప్యారిస్ మాట. ఇట్ అట్రాక్టింగ్ టూరిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది పాంట్ దే నూ బ్రిడ్జ్. సో మీరు కింద చూడండి ఫ్యామిలీస్ ఎలా వెళ్ళిపోతున్నారో బాబుని ఎక్కించుకుని. సో ఇదే కింద వాకింగ్ వే. సో ఇక్కడ కూడా నావెల్స్ ఉన్నాయి, ఈ మొత్తం పెయింటింగ్స్ అవి ఇవి ఉంటాయి. సో వీటి గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. సో మీరు జస్ట్ చూడండి. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి వెస్టర్న్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళట్లేదు, జస్ట్ మీకు చూపిస్తాకైతే వెళ్తున్నాను. సో బ్రిడ్జ్ అయితే క్రాస్ చేయట్లేదు. సో ఇదే మన పాంట్ దే నూ బ్రిడ్జ్. సో యాక్చువల్గా నేను విజిట్ చేయబోయేది పాంట్ దే ఆమ్ బ్రిడ్జ్. సో మీకు అది త్వరలో చూపిస్తాను. సో నేను రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు ఈ ప్యారిస్ని ఇక్కడ పెడుతున్నాను, అంటే ఐఫిల్ టవర్ని ఇక్కడ పెడుతున్నాను. సో ఇదే మాట నేను కొన్న ఐఫిల్ టవర్. సో అలా ఇలా పెట్టేస్తున్నాను ఎక్కడ పడితే అక్కడ. మీకు ఎందుకు పెడుతున్నాను అనేది మీకు కొద్దిసేపట్లో చెప్తాను. సో ఇక్కడ కూడా ఫొటోస్ దిగడానికి మంచి వ్యూ మాట ప్యారిస్లో.
సో చాలా మూవీ షూటింగ్స్ వచ్చేసి ఇక్కడైతే జరిగాయి. సో నేనైతే మొత్తానికి బ్రిడ్జ్ని క్రాస్ చేసి ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ ఫొటోస్ కూడా చాలామంది దిగుతున్నారు, మీరు చూడండి. ఇక్కడ ఓల్డ్ కపుల్ కానీ యంగ్ కపుల్ కానీ, సో వీళ్ళు ఈ బ్రిడ్జెస్ని బాగా వీళ్ళకి ఇష్టం అన్నమాట. సో మొత్తానికి ఏదో ఒకటి మాట్లాడతా ట్రై చేస్తున్నాను. నాకు ఈ నేచర్ కానీ బ్యూటిఫుల్ వెదర్ చూస్తే ఒక పాట గుర్తుకొస్తుంది. సో పాడుతున్నాను. ప్యారిస్ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచుంది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. దిస్ ఈజ్ ద టైమ్ టు fall in love, oh my love, welcome to my heart, I'm in love, you are my love. సో ఇప్పుడు నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాను, అందుకు ఐఫిల్ టవర్ పెట్టా. సో అలా పైకి చూస్తే అక్కడ ఒక చిన్న పుల్లలాగా కనబడింది. సో అదే మాట ఐఫిల్ టవరు. సో నా చేతిలో ఉంది ఐఫిల్ టవరు. సో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే పాన్ ద యాంప్ బ్రిడ్జ్. సో ఐఫిల్ టవరు, పాన్ ద యాంప్ బ్రిడ్జ్, నా చిన్న ఐఫిల్ టవర్, ఈ మూడు అయితే ఇట్లా ఉన్నాయి. సో నేను అంత గుడ్ సింగర్ కాదు, నన్ను క్షమించండి. సో పాటను కంటిన్యూ చేస్తా ఐఫిల్ టవర్ని చూసి. సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే, ఎంతో బాగుంది ఈ నిమిషం, సునామీలా సంతోషమే, తెలుసుకున్నది కొంచెమే, ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే, కలుసుకోమని ఆత్రమే, ఓ లావాలాగా లోలో పొంగిందే, ఇవాలే రాలే పాత పాద నిన్ను చూడ నిన్ను చూడ నిన్ను చూడ, ఆలెటే అల్లర్లాగా ఇలా నీలా వీడి పాదం మాడిందిలా, ఆ 7 రంగుల్ని మార్చే నీలా, నాలో తాజా ప్రేమే ఆరెంజిలా, అప్పుడే పుట్టిన పాపలా నువ్వు కొంతకాలం వచ్చినావుగా, ఇప్పుడే వచ్చిన శ్వాసలో నువ్వు చల్లగాలి చల్లినావుగా, ఇవాలే వాలే కొత్త హాయి నిన్ను చూడ నిన్ను చూడ, ఓ సారీ, అంత గుడ్ సింగర్ కాదు, జస్ట్ ఏదో ట్రై చేశా. సో ఇందాక మీరు అక్కడ చూసే ఉంటారు బ్రిడ్జ్లో హిస్టరీ అంతా, పాందిను బ్రిడ్జ్ గురించి. మళ్ళీ ఇక్కడ బుక్స్ అయితే పెట్టారు. సో నాకు బ్యాక్గ్రౌండ్ సింగర్స్ కానీ సాంగ్ కానీ నేను పెట్టలేను యూట్యూబ్లో మోస్ట్లీ, ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి. సో ఇక్కడ పిక్చర్స్ కూడా కాపీరైట్స్ ఉంటాయి వీటికి కూడా. సో ఏవేవో పిక్చర్స్ అయితే అమ్ముతున్నారు. సో ప్రతి వీడియో నేను తీస్తాను. సో అక్కడ ఏం పడతాయి అన్నది నాకు సంబంధం లేదు. జస్ట్ యాజ్ అ వ్లాగర్గా నేను తీయడం అనేది ఒక నా డ్యూటీ, నా కర్తవ్యం అనుకోవచ్చు, లేకపోతే ప్యాషన్ అనుకోవచ్చు, ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి మీరు. సో నేనైతే అన్నీ కవర్ చేస్తాను తీయడానికి, ఇమేజెస్ కానీ. సో మీరు చూసేటప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, లేదా స్కిప్ చేయండి మీకు ఏదైతే నచ్చలేదంటే పార్ట్. సో నేను పాడిన పాటను కూడా మీరు స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే. సో ఇట్లా డిఫరెంట్ కీ చైన్స్, ఐఫిల్ టవర్ ఇట్లా అయితే అమ్ముతారు. కొద్దిసేపులో మనం పాన్ ది యాంప్ బ్రిడ్జ్ అయితే వెళ్ళబోతున్నాం. సో నాకైతే ఎక్సైటింగ్గా ఉంది. పాన్ ది యాంప్ బ్రిడ్జ్కి కూడా ఒక పెద్ద రిచ్ హిస్టరీ అయితే ఉంది. సో ఈ ఆమా అనేది ఎలా వచ్చిందంటే, బ్యాటిల్ ఆఫ్ ఆమా అయితే జరిగింది ఇక్కడ, రష్యాకి ఇంకా ఫ్రెంచ్కి మధ్యన జరిగింది అన్నమాట. సో ఫ్రెంచ్ బ్రిటిష్
ఒక సైడ్ అయితే ఉన్నాయి. సో ఇది 1854లో జరిగింది యుద్ధం ఇది. సో అప్పుడు ఫ్రెంచ్ అయితే రాజు నెపోలియన్ III ఓడిపోయాడు అన్నమాట. సో ఆ గుర్తుగా రష్యన్కి ఇంకా ఫ్రెంచ్కి ఫ్రెండ్షిప్ ఉండాలని ఇంకా ది బ్రిడ్జ్ ఆమా అని పేరు పెట్టడం జరిగింది. సో మీరు చూడండి ఆ బిగ్ బస్ అనేది ఉంది కదా టూర్. సో అది ఒకరోజు వెళ్దాం మనము. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. పైన €60 అని అన్నారు. సో మొత్తం ప్యారిస్ అంతా తిప్పి చూపిస్తారు అన్నమాట మనకి. సో అన్నీ ఏవైతే ఇంపార్టెంట్ డెస్టినేషన్స్ ఉన్నాయో సో అవన్నిటికి రేట్స్ అయితే ఉంటాయి. అవి ఇంక్లూడెడ్ ఉంటాయి, ఎక్స్క్లూడెడ్ ఉంటాయి. అవి చూడాలి. సో అక్కడ ఒక బస్ అయితే ఆగుంది చూడండి, ఓపెన్ టాప్ బస్సు. సో ఆపోజిట్లోనే మీకు మ్యూజియం ఉంది. సో ఎవ్రీ సెకండ్ సండే ఇక్కడ మ్యూజియంస్ అయితే మీకు ఫ్రీ ఉంటాయి. సో ఇదిగోండి రివర్, సోన్ రివర్. సో అక్కడ ఉంది చూడండి, పాన్ ది ఆమ్ బ్రిడ్జ్. సో అలా ఈ బ్రిడ్జ్ ఒక హిస్టరీ అయితే ఉంది మాట. ఇప్పుడైతే నేను ఓపెన్ టాప్ బస్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో చూద్దాము. సో ఇక్కడైతే మెయిన్ స్టాప్ కాదంట, అడిగాను. సో లోపల సిటీలోకి వెళ్ళాలి. సో అన్నీ మీకు చూస్తారు, క్రూజ్ అవన్నీ మీకు ఇంక్లూడెడ్ ఉంటాయి బస్తో కూడా. స్టార్టింగ్ వచ్చి €60 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ పాంప్లెట్ కూడా చూడండి. సో ఇక్కడ మీరు స్కాన్ కూడా చేయొచ్చు. హాప్ ఆఫ్ ఎక్స్ప్లోర్, హాప్ ఆన్ డిస్కవర్, హాప్ ఆఫ్ ఎక్స్ప్లోర్. సో మొత్తం ఇవన్నీ చూపిస్తారు అన్నమాట. సో నేనైతే మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, బస్ వేలో ఎక్స్ప్లోర్ చేద్దాం, ట్రైన్ వేలో ఎక్స్ప్లోర్ చేద్దాం, ఈ బిగ్ బస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం పాన్ ది ఆమ్ బ్రిడ్జ్కి వెళ్ళిపోదాం. సో ఇట్లాంటి ప్రైవేట్ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు మీరు. కాకపోతే మీ దగ్గర నావిగో కార్డు ఉండాలి, మీకు ప్లేసెస్ అన్నీ తెలిసి ఉండాలి. సో అదిగోండి ఇంకో బస్సు ఉంది వెనకాల, ఓపెన్ టాప్ బస్. సో నేనైతే ఒక ఐడియా ఇస్తాను స్టూడెంట్స్కి కానీ ఎవరికన్నా కానీ. మీకు ఆల్రెడీ నావిగో కార్డు ఉంటుంది కదా, మీరు టూరిస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ ఫామ్ తీసుకోండి. ఆ ఫామ్లో ఏవైతే ప్లేసెస్ ఉంటాయో అవన్నీ మీరు గూగుల్ మ్యాప్లో కానీ సిటీ మ్యాపర్ యాప్లో కానీ కొట్టి GPS కొట్టి దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు. సో ఇదిగోండి పాన్ ది ఆమ్ బ్రిడ్జ్ వచ్చేసింది. ఇదే ఫ్రెంచ్ రష్యన్ వార్కి గుర్తుగా ఈ బ్రిడ్జ్ని కట్టారు. యాక్చువల్గా రష్యా చేతుల్లో ఫ్రాన్స్ ఓడిపోయింది అప్పట్లో. సో నెపోలియన్ III రాజ్యం అస్తమించిపోయింది బ్రిటిష్ సామ్రాజ్యం లాగా. సో బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఎప్పుడు అస్తమించదని అంటారు, కానీ అది అస్తమించింది ఇండియాలో, అందరికి తెలిసిందే. జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు చూడండి తాతగారు. సో నేనైతే తీసుకోలేదు. సో అక్కడ మ్యూజియం ఉంది. సో మ్యూజియంలో మోనాలిసా పెయింటింగ్ కూడా ఉందని చెప్తున్నారు. సో ఉంది మోనాలిసా పెయింటింగ్. సో వీలైతే ఇంకోసారి చూడాలి. సో మనమైతే పాన్ ది ఆమ్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. సో ఇదే మాట ఇవాళ నా గోల్, ఇక్కడికి రావడం. సో ఇక్కడైతే వచ్చేసాను. ఒకప్పుడు ఇక్కడ లాక్స్ అయితే పెట్టేవాళ్ళంట. సో లాక్స్ ఇక్కడ అమ్ముతున్నారు €5. సో ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, స్టార్టింగ్ వీడియోలో చూపించాను. అదిగోండి లాక్స్ ఇక్కడ కూడా వేశారు. సో మీ లవర్ కానీ మీ పేరు మీ లవర్ పేరు లాక్ మీద రాసేసి ఆ కీ వచ్చేసి మీరు రివర్స్ ఆన్లో వేసేస్తే మీ లవ్ ఎప్పటికీ ఎటర్నల్గా చరిత్రలో నిలిచిపోతుంది శాశ్వతంగా అని వీళ్ళ నమ్మకం. యాక్చువల్లీ ఈ సాంప్రదాయం అదే ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హంగరీ నుంచి వచ్చిందని చెప్తారు కొంతమంది ఇటాలీ నుంచి వచ్చిందని చెప్తారు. యాక్చువల్గా ప్యారిస్లో అయితే రాలేదు. సో ప్యారిస్ని ఫాలో అవుతుంది అన్నమాట ఏవైతే ఏమంటారు ఆచారమో ఏదో ఒకటి కల్చర్ ఏదో ఒకటి అంటారు కదా. సో అలా ఫాలో అవుతుంది అప్పటి నుంచి ప్యారిస్. సో ఇక్కడ చాలా లాక్స్ ఉండేవి. సో 2014లో గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఎందుకంటే లాక్స్ వల్ల బ్రిడ్జ్ పడిపోయిందంట ఒక దగ్గర. సో అప్పటి నుంచి లాక్స్ తీసేస్తున్నారు అన్ని బ్రిడ్జ్ మీద. కానీ ఇక్కడ మీరు వెళ్ళగానే పాన్ ది ఆమ్ బ్రిడ్జ్ మీద ఇక్కడ ఆఫ్రికన్స్ ఉంటారు, వాళ్ళు అమ్ముతారు. అదిగోండి అక్కడ ఉన్నాయి వీళ్ళ దగ్గర లాక్స్, €10 అని చెప్తారు. సో నేనైతే తీసుకున్నాను. సో మీరు చూడండి ఇక్కడ కూడా లాక్స్ అయితే ఉన్నాయి. సో సోఫీ అని ఇట్లా లవ్ అని రాసేసి ఇద్దరు పేర్లు రాస్తారు, కీ నదిలో వేసేస్తారు అన్నమాట. సో నేను కూడా తీసుకోవడం జరిగింది. నేను ఎవరి పేరు రాశారన్నది మీకు చెప్తాను. నాకు లవర్ ఉందా లేదా అని మీ ఆతృప్త ఎక్కువ అయిపోయింది కదా.
సో కొద్దిసేపులో అది మీకు చెప్పేస్తాను, కంట్రోల్ చేసుకోండి. సో ఇదే పాందియామ్ బ్రిడ్జ్. కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని అలా అలా తిరుగుతూ ఉన్నా అనమాట. అక్కడ ఇక్కడ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఫొటోస్ తీయమని అడుగుతున్నారు నన్ను, ఎందుకంటే నేను కొద్దిసేపుగా ఇక్కడే కూర్చున్నాను. సో ఇది మాట పాందియామ్ బ్రిడ్జ్. సో వీడియోస్ ఎక్కువ అయిపోయినాయి, కానీ ట్రై చేశాను తగ్గించడానికి ప్యారిస్ని. అసలు తగ్గిలేకపోయాను, ఎందుకంటే ప్యారిస్ ఒక అందాల మీద పాటే రాశాను. యాక్చువల్గా అది ప్యారిస్ నగరం కాదు, నేను ఇందాక పాడింది మీకు తెలిసే ఉంటుంది, అది సిడ్నీ నగరం అని. అది మెల్బోర్న్లో ఉంది. మరి ప్యారిస్ కూడా పాట ఉండాలి కదా, అందుకని ప్యారిస్ నగరం అని పాడేశాను. సో ఏమనుకోవద్దు. సో పిల్లలు అందరూ వస్తూనే ఉన్నారు. అదిగోండి ఆపోజిట్లోనే ఉంది మ్యూజియం, అదే మ్యూజియం మాట, ఓవరీ మ్యూజియం. సో మధ్యలోకి అయితే వచ్చేసాను, బ్రిడ్జ్ మధ్యలోకి. గోదావరి రివర్ అలా ఉంది, ఇది గోదావరి రివర్ కాదు ఇది. సో ఇక్కడ ఎంత బాగుందంటే, నేనైతే ఇక్కడ 1 hour స్పెండ్ చేశాను బ్యూటిఫుల్గా, నేచర్ని ఆస్వాదిస్తూ గాలిని పీల్చుకుంటూ. సో ప్యారిస్ అందాలని అనుభవిస్తూ ప్రకృతి తల్లికి నమస్కరించి ఇక్కడికి అలా కూర్చుని పోయానమాట నోరు తెరిచి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది పాందియామ్ బ్రిడ్జ్. కానీ ఇప్పుడైతే లాక్స్ బ్యాన్ చేశారు గవర్నమెంట్. సో లాక్స్ వేయకూడదు ఇక్కడ. సో ప్రకృతిని కాపాడాలి. సో ఇక్కడ వరకు అయితే నేను నడిచి వచ్చాను, మీకు చూపిస్తాకి. చాలా ఉంది ప్యారిస్లో చూపించాల్సింది. సో ప్యారిస్ అనేది మీకు ఇట్లా 2-3 వీడియోస్లో చూపించడానికి అవ్వదు, ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే అలా చూపించేస్తారు. సో ఇక్కడ చూడండి, ద బోషుక్స్ టూర్ ఉంది కదా, అది ఇటు సైడే. సో మేము అప్పుడు కాలేజ్ బోట్ టూర్ చేశాను కదా, మా కాలేజ్ ట్రిప్. సో అది ఇక్కడే మాట. సో నేను బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చేసాను. సో ఇప్పుడైతే నేను బ్రిడ్జ్ ఫాస్ట్ క్రాస్ చేసేస్తున్నాను. సో నన్ను యాంకర్ ఇంటర్వ్యూ తీసుకుంది మాట. సో వాళ్ళు M6 ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ వాళ్ళమాట. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. యాక్చువల్గా నేను కూడా వీడియోస్ తీసుకుంటున్నాను. సో సడన్గా ఒక యాంకర్ వచ్చేసి ఇంటర్వ్యూ తీసుకుంటా అని చెప్పింది. సో ఈ వీడియో క్లిప్ కూడా ఆమె రికార్డ్ చేసింది. ఇప్పుడు మీరు చూడండి. Okay, so what's your name? My name is Rohit. Okay, and where do you come from? I came from India. Okay, and about how much time are you in Paris? I'm in 1 year. Okay, and what are you studying here? I'm studying MBA in International Marketing. అలా ఇంటర్వ్యూ అయితే 5 minutes తీసుకుంది. నేనైతే తీయమన్నాను నా ఫోన్తో. సో అలా కొద్దిసేపు తీసింది. సో నేను కూడా లాక్ కొన్నాను 10 euros పెట్టి. సో కృష్ణ అండ్ రాధా అని రాశాను. కృష్ణ అనేది నా పేరు కాదు, పొరపడద్దు. సో కృష్ణ అనేది దేవుడి పేరు, రాధా అనేది దేవుడి పేరు. ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను కొలిచే ఒక దైవం కృష్ణుడి పేరు రాశానమాట. సో వాళ్ళ ప్రేమ అనేది శాశ్వతమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి. సో అది నిజమే, కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేయండి. సో ది ట్రూ లవ్ ఆఫ్ కృష్ణ అండ్ రాధా అని రాసేసి లాక్ వేసేసా అనమాట. సో అది మాట జరిగింది. సో యాంకర్ కూడా అదే చెప్పాను. సో అది నా పేరు కాదు. సో వెనకాల యాంకర్ ఉంది కదా బ్లూ షర్ట్ వేసుకుని, ఆమె మాట ఇంటర్వ్యూ తీసుకుంది. సో నేను మా దేవుళ్ళ పేరు రాశాను. సో నాకు ఎవరు లవర్ లేరు ఫ్రెండ్స్. సో నాకు అవసరం కూడా లేదు. మేబీ అది నాకు అలాగే నడిచిపోతుంది. సో ఒంటరి జీవితం అనేది నాకు ఇష్టం. సోలో లైఫ్ సో బెటర్. సో ఎటువంటి కష్టాలు ఉండవు. సో అలా చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకుంటుంది. సో మేబీ M6లో మీరు చూడండి, మేబీ రావచ్చు రాకపోవచ్చు, వేయచ్చు వీడియోని. సో అలా మొత్తానికైతే టూర్ని కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను లోపలికి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా ప్లేసెస్ని. సో మోస్ట్లీ ఇక్కడ అందరు లవర్స్, ఓల్డ్ కపుల్స్ అందరు వస్తూనే ఉన్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే వాకింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేయగలం. మంచి వీడియోస్ తీసుకోవాలంటే ఎవరినైనా ఫ్రెండ్స్ కానీ తీసుకొస్తే మంచి ఫొటోస్ దిగచ్చు. సో ప్యారిస్లో సో అక్కడ నా పేరు మాత్రం రాయలేదు. సో రాధా ప్యారిసీశ్వర అనే ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. సో నేను వెళ్ళాను ఆ టెంపుల్కి. సో రాధా ప్యారిసీశ్వర అంటే ఏంటంటే రాధాకృష్ణుల ఒక టెంపుల్ అని అర్థము.
అసలు నాకు టైమే దొరకట్లేదు రికార్డ్ చేయడానికి అన్ని వీడియోస్. సో టెంపుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇలా గడిచిపోయింది నా వ్లాగ్ ఇవాళ. సో బస్ ఎక్కే ఛాన్స్ రాలేదు మొత్తానికి. మేబీ ట్రై చేస్తాను ఎక్కడానికి, ఎందుకంటే ఆల్రెడీ చాలా షూట్ చేశాను. ఇదిగోండి హాయ్ అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. సో ఇప్పుడైతే నేను సిటీ లోపలికి వెళ్తున్నాను, ప్యారిస్ లోపలికి. యాక్చువల్గా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఆ రోడ్ వరకు వెళ్ళిపోయి వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ టూరిస్ట్ బస్సెస్ అయితే ఆగాయి. సో యాక్చువల్గా నేను ఛానల్ ప్లాన్ అనుకుంటున్నాను, ఛానల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎంబీఆర్ మిస్టేక్స్ ఉంది కదా. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు నాకు. సో అన్న కాలేజ్ ది ప్యారిస్ ఎలా ఉంది, సో ఇక్కడ జాబ్స్ ఎలా దొరుకుతాయి, సో అవన్నీ వీడియో అయితే చేశాను సో ప్రీవియస్ వీడియోస్లో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు పర్సనల్గా ఏమైనా గైడ్ చేయగలిగితే నా సహాయం నేను చేస్తాను. ఒక మనిషిగా ట్రై చేస్తాను హెల్ప్ చేయడానికి. మనీ తీసుకోను, ఎటువంటి మనీ. సో నాకు తెలుసు స్టూడెంట్స్ కష్టాలు ఎలా ఉంటాయి ఇక్కడ. సో అంతా చూడడానికి బాగానే ఉంటాయి, బిల్డింగ్లు, ప్యారిస్, సో అన్నీ యూట్యూబ్ పాటలు. సో రియాలిటీ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది స్టూడెంట్స్కి ఇక్కడ. సో చాలామంది స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మెట్రో స్టేషన్ ఉంది. సో దగ్గరలో ఇంకో మెట్రో స్టేషన్ ఉంది అన్నమాట ఇది, ప్యారిస్ లోపలికి వెళ్తాకి. సో ఐ థింక్ మా వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, సైనింగ్ అవుట్.